ఏపీని తుఫాన్ భయపెడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలపడి రాత్రికి తుఫాన్గా మారనుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాలో బలమైన గాలులు వీస్తూ ఉండగా తుఫాన్ దగ్గరకు వచ్చే కొద్దీ వర్షాల ఉధృతి పెరుగుతుంది. ఈ తుఫాన్కు ఫెంగల్గా నామకరణం చేయనున్నారు. తుఫాన్ ప్రభావంతో 5 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో గరిష్టంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే 82.2 రేఖాంశ అక్షాంశంల దగ్గర ఇది ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది చూసినట్లయితే శ్రీలంకలోని ట్రింకోమలకి తూర్పుగా 110 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది రాబో 6 గంటల్లో చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కొంచెం బలపడి తుఫాన్గా మారేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాబో 2 రోజులు చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీర ప్రాంతం వైపు నుండి ప్రయాణించి తమిళనాడు తీర ప్రాంతం వైపు కదిలే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉండగా, దాని పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. తీర ప్రాంత జిల్లాలు అనేటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతితో సహా చిత్తూరులో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 30 తారీఖు చూసినట్లయితే చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. సత్యసాయి, అలాగే బాపట్ల, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో కూడా మనకు చూసినట్లయితే 1 లేదా 2 చోట్ల భారీ